చలి వణికిస్తుంది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్లో 9.2 డిగ్రీలు, మెదక్లో 11.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలుగా రికార్డయ్యాయి. అలాగే రాజేంద్రనగర్లో 12.5, పటాన్చెరులో 13, హనుమకొండలో 13.5 డిగ్రీలు, రామగుండంలో 14.2 డిగ్రీలు, రాజధాని హైదరాబాద్లో 15.6 డిగ్రీలు, నల్గొండలో 16 డిగ్రీలు, ఖమ్మంలో 16.6, భద్రాచలంలో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణలో చలి వణికిస్తుంది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్లో 9.2 డిగ్రీలు, మెదక్లో 11.3 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతలుగా రికార్డయ్యాయి. అలాగే రాజేంద్రనగర్లో 12.5, పటాన్చెరులో 13, హనుమకొండలో 13.5 డిగ్రీలు, రామగుండంలో 14.2 డిగ్రీలు, రాజధాని హైదరాబాద్లో 15.6 డిగ్రీలు, నల్గొండలో 16 డిగ్రీలు, ఖమ్మంలో 16.6, భద్రాచలంలో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వరలక్ష్మి, ఉత్తర తెలంగాణ జిల్లాలో గత 3-4 రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతుంది. చలి పంజా విసురుతుంది. అత్యల్పంగా ఆదిలాబాద్ లో 9.2గా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 15.2 ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం 7 గంటల వరకు మంచు దుప్పటి కప్పున్నట్టు వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం పూట కూడా చలిగాలులు వీస్తున్నాయి. ఈ వాతావరణంలో వృద్ధులు, పిల్లలు చాలా అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. జలుబులు ఎక్కువగా అవుతున్నాయి. ఈ గత 3-4 రోజుల నుంచి పూర్తిగా వృద్ధులు కావచ్చు, చిన్నారులు కావచ్చు అనారోగ్యాలకు పాల్పడుతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. చలికి ఉదయం వేళలో చలికి వృద్ధులు బయటికి వెళ్ళకూడదని చెప్పేసి ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నారు. మొత్తానికైతే గత 3-4 రోజుల నుంచి వాతావరణం అయితే బాగా ఉష్ణోగ్రతలు అయితే తగ్గుతున్నటువంటి పరిస్థితులు ఉత్తర తెలంగాణ జిల్లాలో నెలకొన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.